దేవునికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. కీర్తనలు 34 10వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనంలో రాయబడినటువంటి మాట: సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొలను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వచనాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను అన్న మాటని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అడవంతటికి కూడా రాజుగా సింహం ఉంటుందన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఒక అడవికి రారాజుగా ఉన్నటువంటి సింహంకి ఏ రోజు ఎప్పుడు ఏ జంతువునైనా యథేచ్ఛగా వేటాడి తినే స్వాతంత్ర్యం ఉంటుంది. అంటే దానికి ఇక ఒక మాట చెప్పాలి అని అంటే కొరత అనేది ఉండదు. అయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, అలాంటి కొరత కొదువు లేని సింహపు పిల్లలైనా ఒకవేళ ఎప్పుడైనా కొరత కలిగి జీవించచ్చేమో, కానీ మరి ఆయన పిల్లలకి ఎన్నడూ కొదువు ఉండదు అని అంటున్నాడు. ఎప్పుడు ఎన్నడూ కొదువు లేని స్థితిని మనం చూడగలమంటే, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కూడా, ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, కుటుంబాలు పోషణ చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాబడి కొంచెము, దాంతో కుటుంబ అవసరతలు మరి ఇంటిలో కావలసిన వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టతరమైనటువంటి రోజులు. చెప్పాలంటే కొంచెం కరువు దినాల్ని చాలామంది చూస్తూ ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాగ్దానము నిన్ను బలపరుస్తూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవడం నీకు కష్టంగా భారంగా అనిపించి నిరాశతో గనక నువ్వు నడుస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతోనే మాట మాట్లాడుతున్నాడు. అడవుల్లో సింహపు పిల్లలైనా లేమి కొంటాయి, కానీ ఆయన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీవు ఆయన్ని ఆశ్రయించినప్పుడు నీవు నీ పిల్లలు పోషించబడతారు. సమృద్ధితో నీవు నీ జీవితాన్ని ముందుకు నడిపించుకొనగలుగుతావు. కనుక ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించిన నీకు ఎన్నటికీ ఏ మేలు కూడా నా దేవుడు కొదువు చేయడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఉద్యోగం కోసమో, లేకపోతే ఆ యొక్క సంపాదన కోసమో, లేకపోతే వ్యాపారం కోసమో, మరి దేని గురించైనా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించి ప్రార్థిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశించిన మేలు ఆయన నీకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఇట్టి వాగ్దానం ఆయన వినికుడిలో నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగ యేసయ్య, మీరు ఈ దినాన మీ ప్రజలను ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిజమే తండ్రి, అడవిలో సింహపు పిల్లలైనను లేమి కొంటాయి, కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి వారి జీవితాల్లో దీన్ని స్వీకరించి, అయ్యా ఈ వాక్య ప్రకారం వారి జీవితాల్లో ఏవి కొదువుగా ఉన్నాయో వాటన్నిటిని నీ కృపలో సమకూర్చుకున్నట్టుకు సహాయం దయచేయండి. నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలకి ఏ లేమి కొదువ కాకోకుండా సమృద్ధి చేత నీ ప్రజలను దీవించి ఆశీర్వదించి ఈ దినదీవులతో నింపి నీ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో సమృద్ధిగా నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.